హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. తెలుగు ప్రజలు, తెలుగు ప్రాంత వాసులు మరియు అందరికీ నమస్కారం తెలిపి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు నిన్నటి దినం ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు, మరియు ప్రతిరోజు ఏదో విధంగా రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి ఏదో ఒక మాట మాట్లాడాలని అధికారంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ, తెలుగుదేశం పార్టీ మీద కానీ ఏదో ఒకటి చెప్తున్నాడు. ఆయనకు చెప్పేది ఏమంటే, ఈ నడమన ప్రసాద్ రెడ్డి అన్న మతిమరుపు ఎక్కువైందో, లేకుంటే ఆ మరుపుకు సంబంధించి టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతున్నాడో ఏమో కానీ, తను ముందు చెప్పిన మాటలకు ఇప్పుడు చెప్పే మాటలకు పొంతన లేకుండా చెప్తున్నాడు. అలాగే వారి యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి రాయలసీమ రత్నమని, అలాంటి నాయకుడు లేడని, మహాత్మా గాంధీ అంతటి నాయకుడని పొగుడుతున్నాడు. మా నాయకుడు పట్టాభిరామ్ గారు మొన్నటి దినం వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి పిరికి పంద, దొంగ, గజ దొంగ అని చెప్పినాడని, దానికి కౌంటర్గా ఆయన చెప్పినాడు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రసాద్ రెడ్డి అన్న, నీ మాటల్లోనే నువ్వు ఏమన్నావు? భారతదేశంలో అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సిబిఐ, అలాగే అత్యుత్తమ న్యాయస్థానము సుప్రీంకోర్టు చెప్పినావు. పట్టాభిరామన్న చెప్పింది తన నోటి మాట కాదది. సిబిఐ సంస్థ ఇతను ఆర్థిక నేరస్తుడు, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు అని తేల్చి ముద్దాయిగా చేర్చింది ఎవరిని? జగన్మోహన్ రెడ్డిని. ఆ కేసులు ఇంతవరకు నడుస్తున్నాయి. నువ్వు సిబిఐ మీద చెప్పున్నా, సిబిఐ ఎట్ట చెప్తావా? మా ఆయన రత్నము మహాత్మా గాంధీ అని పట్టాభిరామకు చెప్పింది కేవలము సిబిఐ తేల్చినాకనే చెప్పినాడు. అలాగే ఆయన ఈ నడమన పిరిగిపోయిందా అంటే దేనికోసం చెప్పినాడు? ఒక నాయకుడిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే, ఎంపీగా ఎన్నుకుంటే ప్రజల తరపు నుంచి తన యొక్క వాదన ఆ యొక్క సభల్లో పోయి వినిపించడానికి. కానీ ఆయన అసెంబ్లీకే పోడు. అసెంబ్లీకి పోకుంటే ఆడేం చర్చ జరుగుతోంది? ప్రభుత్వాన్ని నిలదీసేది ప్రతిపక్ష నాయకుడి విను. నువ్వు ఆడ పోకుంటే ఎట్ట తెలుస్తుంది దేనికోసం భయపడుతున్నాడు? ఎందుకంటే తను యొక్క హయాంలో ఏం చేసినాడని అవి కూడా అడుగుతారని, దాని జవాబు లేదు కాబట్టి పోవడం లేదు, భయపడి పిరికిపోయిందని దాని గురించి చెప్పినాడు. అలాగే అబద్ధాలు, ఈయన ఎప్పుడు అబద్ధాలు చెప్పలేంట. ప్రసాద్ రెడ్డి అన్న, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. నువ్వే నీ నోటి నుంచి ఎన్నోసార్లు చెప్పినావు వరదరాజుల రెడ్డి నా గురువు అని. వరదరాజుల రెడ్డి నా గురువు, బలవంతుడని చెప్పినావు. ఈరోజు నువ్వేమంటున్నావు? వరదరాజుల రెడ్డి దగ్గర అసలు మన పనమే చేయలేదు, సహకారం పని చేసినా కానీ ఆయన యొక్క ఏమి నా మీద కొంచెం కూడా నాకు సపోర్టే లేదన్నావు. ఆయన లేకుండా ఆ రోజు టికెట్ ఎట్ట ఇచ్చినాడు నీకు? ఏదో విధంగా ఆయన గురువు అని ఎవరికంటారు? ఏదో ఒకటి నేర్చుకోవాలను. వరదరాజుడి దాని దగ్గర ఏం నేర్చుకున్నావు? దేనికి గురువు అన్నావు? ఆయన కింద పని చేస్తేనే కదా. అబద్ధాలే చెప్ప ఉంటావు. కాంట్రాక్టర్ల గురించి ఏం చెప్పినావు?
నాసిరకం పనులు చేస్తున్నామని చెప్పినావు. ఎన్ని వర్కులు జరిగినాయి? ఏ వర్క్ గురించి చెప్పలే. ఇంకొకటి, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకోవడము ఆనవాయితీ అంటున్నావు. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము అంటే ప్రజల సొమ్ము. ఒక కాంట్రాక్ట్ చేయడానికి ఆయన కాంట్రాక్టర్ ఒప్పుకున్నాక ఆయన దగ్గర నుంచి నువ్వు తీసుకున్నావంటే, మామూలు తీసుకుంటే అది లంచమే. అది ఎవరైనా తీసుకొని, నువ్వు లంచం తీసుకొని నీకు మామూలు ఇస్తే నువ్వు ఆ వర్క్ గురించి అడగవు, అది ఏమైనా చేయని. ఇంకా కాంట్రాక్టర్ ఏం చేస్తాడు? నీకు ఇంకొకరికి డబ్బులు ఇచ్చినాక నాసిరకం పనులు కూడా కొన్ని జరుగుతాయి. కానీ నీకు డబ్బు దాంట్లో అందలేదు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నావు. అది నాసిరకమా కాదా అనేది చెప్పను నేను. లంచం తీసుకుంటున్నావా లేదాను? ఏ రోజైనా నువ్వు ఎప్పుడైనా ఒప్పుకున్నావంటేనో ఆ రోజు నువ్వు అయిపోయినావు. నువ్వు లంచం తీసుకొని ప్రజల సొమ్ము దోచుకునే మనిషిను కాంట్రాక్టర్ దగ్గర తీసుకున్నావు అంటే అతను కొంచెం తక్కువ ఎక్కువ చేస్తాడు. ఖచ్చితంగా తప్పు. నువ్వు ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు కాబట్టి నీకు అడిగే హక్కు లేదు. అలాగే రాష్ట్రంలో నీ తరపు నుంచి మా పరువు పోతోంది. ప్రొద్దుటూరు పరువు, కడప జిల్లా పరువు. ప్రతి దానికి మా కడప భాష, మా జగన్మోహన్ రెడ్డి గురించి ఇట్టే చెప్పినాడని కాకినాడలో ఉండి ఎమ్మెల్యే చెప్తే అంత పెద్ద రియాక్ట్ అయినాను. కానీ అదే ఆడ నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరూ తిట్టడమే. నీ తరపు నుంచి మా ప్రొద్దుటూరులో పరువు పోతోంది, కడప జిల్లా పరువు పోతోంది. మీ నాయకుడిని తిడితేను ఏందో చేస్తాను, కాకినాడ అయినా తిడితే రాజమండ్రికి పోతా అంటావు. కానీ డైరెక్ట్ నీకే తిట్టినారు వాళ్ళు. తిట్టినప్పుడు పోవాలి కదా నువ్వు కాకినాడకే. మీ నాయకుడిని తిడితే రియాక్ట్ అయినా కానీ నీకు తిడితే రియాక్ట్ కావాను. మళ్ళా రెఫరెండం అంటావు. దేనికోసం రెఫరెండం? 24 రెఫరెండం ఇచ్చినారు ప్రజలు. కడప జిల్లాలో మాకు గెలిచినాం మేము, ఓట్లు వచ్చినాయి, ఓట్లు చెప్తున్నాను. నా ఓట్లు నువ్వు అన్ని ఓట్లు కలిపి చెప్తున్నావు. నియోజకవర్గాల పరంగా మీరు ఎన్ని గెలిచినారు, ఎన్ని చూస్తారు. సరే, మీది కడప జిల్లా ఉన్నప్పుడు ప్రతిపక్ష మీ పార్టీకే పడాలి కానీ మిగతా పార్టీలకు పడకూడదు. అట్ట ఏమైనా జరిగినాయా? నువ్వు అన్ని టోటల్ చేసినా కానీ పడినాయి. అన్ని జిల్లాలో అట్టే జరిగిందా? ఒకసారి ఆలోచించాలా. చెప్పే ముందు ప్రొద్దుటూరు ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏం చూస్తున్నారని ఎంతసేపు చంద్రబాబు మీద చెప్పేటప్పుడు నువ్వు నిన్న ఏమంటున్నావు? 100 చెప్తా, నేను 500 చెప్తాను మేము అభివృద్ధి చేసినామని. ఏం చెప్పినావు? ఎన్ని చెప్పినావు? ఒక్కటైనా సరిగా ఉందా? మళ్ళా చెప్తా. ప్రొద్దుటూరులో ఏం చేశాడంటే రోడ్లు అంటావు. రోడ్లే కావాల్సింది. డెవలప్మెంట్ అంటే దేనికంటారు? ప్రజలకు సౌకర్యం కావాలా, ప్రజలకు ఏం కావాలో అది చేయాలా. అవన్నీ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తున్నారు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు? ఉపాధి ఉండాలని చెప్పి ఆయన చెప్పిన ప్రకారము. అలాగే సంక్షేమ పథకాల గురించి చెప్తున్నాను. సంక్షేమ పథకాలు మీ హయాంలో ఎట్ట జరిగినాయో దానికంటే మెరుగ్గానే జరుగుతున్నాయి. ఏదైనా కానీ శాంతి భద్రతల విషయం కానీ ఏదైనా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో నువ్వు ప్రతి ఒక్క దానికి జోస్యం చెప్తున్నావు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్తావు అంటే నువ్వు చెప్పిన జోస్యం ఇంతవరకు ఏది పూర్తి కాలే. ప్రజలకు ఇల్లు కట్టిస్తాన్నావు, కట్టించకుంటే నీ ముఖం మాకు చూపించనన్నావు. చేసినావా? మళ్ళీ చూపిస్తున్నావు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో లేకుండా చేశానావు. జరిగిందా? మళ్ళా ఉన్నావు. ఇలా ఎన్ని చెప్తావాను? ఏది చెప్పినా నువ్వు చెప్పే మాట ఏది జరగదు. ప్రజలు ఏం కోరుకుంటారో అదే జరుగుతుంది. మేము ప్రజలకే జవాబుదారీ. అయినా కానీ నీ మాటలకు చెప్పాలా. ఎందుకంటే ఈ నడమన నీ నోరు ఏం చెప్తా ఉందో ఏందో నీకే తెలియదు. నీ ఇష్టం వచ్చి చెప్తావు. నువ్వు చెప్పు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ, మీ ఎంపీ అంటే కడప జిల్లా ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, ఆయన ముద్దాయి దోషి అని అత్యుత్తమ దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చిందా లేదా? ఆర్థిక నేరస్తుడని ఇన్ని కేసులు పెట్టుకొని ఆయన గురించి మళ్ళాను ఆయన ఏడపోయినా కానీ ఏం మాట్లాడతాడో ఏమో ఆయనకి తెలియదు. ఎందుకు ప్రజలకి ఏం అవసరం ఉందో కూడా తెలియదు. ఏదో ఒకటి చెప్తాడు కాబట్టి మా నాయకుడు చెప్పిందే జరగాలి కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. మేము చెప్పేది ఏమంటే ఏదైనా కానీ అవాకులు చివాకులు పలికే ముందు ఒక్కసారి మన లోపాలు కూడా ఏమున్నాయో లోపాలు చూసుకోవాలా. ఎదుటివాడు మనిషి ఎలాంటి వాడని కూడా చూసుకోవాలా. వరదరాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకో. ఏదో ఒక విధంగా అయినా నీకు సహాయపడినాడు. ఆ రోజు కౌన్సిలర్ టికెట్ ఇవ్వడంతోనే నువ్వు కౌన్సిలర్ అయినావు. ఆ తర్వాత నీకు యొక్క రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఎందుకు వరదరాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరమైనావో అది కూడా తెలుసుకో. సరే, వాళ్ళ కొడుకు గురించి వీళ్ళ గురించి అంటే వదిలిపెట్టు. నీ గురించి చెప్పు.
రెఫరెండం దేని గురించి పెట్టాలా? ఎప్పుడైనా కానీ నువ్వు రెడీ. వివేకానంద రెడ్డి మర్డర్ని ఎవరు చేసినారు? రెఫరెండం పెడతాం. వైఎస్ కుటుంబంకు సంబంధం ఉందా లేదా? అలాగే ప్రొద్దుటూరులో కూడా ఒక మర్డర్ జరిగింది, నందం సుబ్బయ్యది. రెఫరెండం పెడతాం. నీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధం ఉందా లేదా అనేది. ఎప్పుడైనా ఒకటి. దీనికి ఓకేనా? ఎప్పుడైనా చెప్పు, రెడీ. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఉండాల్సిన అవసరం లేదు. పబ్లిక్లో పెడతాము, పబ్లిక్ని అడుగుదాము, పబ్లిక్లోనే సేకరిస్తాము. దీనికి రెడీ అయితే ఎప్పుడైనా చెప్పు. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.